నిజానికి నన్ను చాలామంది పొద్దునుంచి అడుగుతున్న ప్రశ్న, ఎందుకు వీడియోలు చేయట్లేదు? మరి ఏంటి అని అడుగుతున్నారు. లైవ్‌లో జరుగుతున్న అప్డేట్స్ అయినా పెట్టొచ్చు కదా! మరి ఏం జరుగుతుందో అని అడుగుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే అక్కడ ఏం లేదు, లోపలేం లేదు, డొల్ల అని చెప్పడానికి నాకు మనసు రాకే వీడియోలు చేయట్లేదు. అంతకు మించి ఇంకేం లేదు. అంతకుమించి ఇంకేం లేదు. అది మ్యాటర్. సరే, ఈ వీడియోలో మనం 2, 3 టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, ఓటింగ్ పోల్‌లో డిమాండ్ పవన్ ఎందుకు లీస్ట్‌లో కనబడతాడు? ఎక్కడ చూసినా లీస్ట్‌లో కనబడుతున్న డిమాండ్ పవన్ ఎందుకు కనబడతాడు? మూడో ప్లేస్‌లో లీస్ట్ నుంచి, అంటే బయట అన్‌అఫీషియల్ పోల్స్‌లో చూస్తే అట్లుంది. ఆఫ్‌కోర్స్ ఇన్‌స్టాగ్రామ్ పోల్స్‌ని నమ్ముదామా అంటే, ఇగో ఇంతకుముందు నేను అందుకే డౌట్ వచ్చే ఒక పోల్ పెట్టినా. మన ఇన్‌స్టాగ్రామ్‌లో, మన బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో ఒక పోల్ పెట్టినా. పోల్ పెడితే డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్‌లో కనబడతాడు. కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సంజనాక సెకండ్ ప్లేస్‌లో కనబడుతుంది. డిమాండ్ పవన్ వచ్చి మూడో ప్లేస్‌లో కనబడతాడు. తనుజ కూడా సేమ్ ఈక్వల్‌గా, అంటే డిమాండ్‌కి ఈ తనుజకి ఈక్వల్‌గానే కనబడుతుంది. కానీ ఇందులో ఓటేషన్‌లను చూస్తే కిందికెళ్ళి మీద దాకా అన్నిటికీ గుద్ది పడేసిర్రు. ఏడ నమ్మలే ఇది? అన్నిటికి గుద్దితే ఎట్లా? మీరు ఎవరైనా ఒక్కరిని సెలెక్ట్ చేసుకుని ఓటు గీలకేస్తున్నాం అంటే బాగుంటుంది. కానీ అందరికి టిక్ 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 అని బటన్ ఎన్నైనా ఆప్షన్, మల్టిపుల్ ఆప్షన్ తీసుకునేది ఉంది కదా అని చెప్పి తీసుకుంటే అయిపోద్దా? అందుకే ఇది నమ్మరాదు. సరే, బయట అన్‌అఫీషియల్ ఓటింగ్ పోల్స్‌ని రెగ్యులర్‌గా మనకు అన్‌అఫీషియల్ పోల్స్‌లో ఎవరైతే లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అది జగమెరిగిన సత్యం. నేను చెప్పడమే కాదు, ఎవరు చెప్పినా అదే. సో, అన్‌అఫీషియల్ పోల్స్‌లో చూస్తుంటే కింద నుంచి సెకండ్ ప్లేస్‌లో కానీ, థర్డ్ ప్లేస్‌లో కానీ చాలా పోల్స్‌లో డిమాండ్ పవన్ ఉన్నాడు. వై? వై దిస్ హ్యాపెండ్ అని చెప్పి నాకు అనిపించింది. ఒక పోల్‌లో అయితే మొత్తం నీచే, అందరికంటే కింద ఉన్నాడు. ఘోరం అంటే ఘోరం. ఏం జరుగుతుంది, ఏం కథ, అది మాట్లాడుకుందాం ఓటింగ్ పోల్ గురించి. దాంతోపాటు 2 టాస్కులు జరుగుతాయి ఇవాళ ఎపిసోడ్లో. కొంచెం జోకులు జరుగుతాయి. ఆ జోకులు కూడా మనకు ఆల్రెడీ ప్రోమోలో చూపించారు. అది బాగుందబ్బా. దివ్యనికిత అందరినీ చిరునవ్వు నవ్వమంటే చిరు గారిలాగా డ్యాన్స్ చేసుకుంటూ ఒక్కొక్కరికి ఒక స్టెప్ ఇచ్చి నవ్విపించింది కదా, అది భలే ఉంది. నిజంగా మంచిగా ఉంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. వెరీ నైస్. చిరునవ్వు అంటే చిరు గారి స్టెప్ వేస్తూ నవ్వడం. వెరీ నైస్. ఈ థాట్ దివ్యనికితగా వస్తే హ్యాపీ, అండ్ ఇంకెవరికి వచ్చినా హ్యాపీ. అది మాత్రం చూడడానికి చాలా బాగుంది. నాకు తెలిసి వీకెండ్లో నాగార్జున గారు ఖచ్చితంగా ఈ డ్యాన్స్ చిరునవ్వు నవ్వాలి. ఒకసారి రండి, ఎవరెవరైతే చిరునవ్వు నవ్వుతారో వాళ్ళందరూ రండి అని ఒక్కసారి ఒక ఫ్రేమ్లో నిలబెట్టి, ఇక్కడ దాయిదామిదమ్మ స్టెప్, ఇక్కడ అమడు కుమ్ముడు స్టెప్, ఇక్కడ ముఠామేశ్వరి స్టెప్, 3 స్టెప్పులు చిరునవ్వు నవ్వుతుంటే ఎంత క్యూట్గా ఉంటుందో, చూడడానికి ఎంత బాగుంటుంది ఫ్రేమ్ కదా. సండే ఫండే రోజన్నా చేస్తే బాగుంటుంది. ఇది బీబీ టీమ్కి నా రిక్వెస్ట్. అండ్ రెండోది, నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి మనం ఇప్పుడే మాట్లాడేసుకోవచ్చు. ఒకటి, నాగార్జున గారు అడగాల్సింది రీతు సంచాలకగా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఎందుకైనామమ్మా కన్ఫ్యూజు? అండ్ సంజన, ఆఫ్టర్ ఆల్ ఏంటమ్మా, ఆఫ్టర్ ఆల్ ఏది పడితే అది మాట్లాడుతున్నావు, నోటికి అద్దు అదుపు లేకపోతే తప్పు, అది చాలా తప్పు అయిపోతుంది. నువ్వు చాలా సార్లు, ఒకసారి కాదు ఇది ఫస్ట్ టైం అయితే కనుక ఓకే పోన్లే అనొచ్చు. కానీ కంటిన్యూగా నువ్వు ఎప్పుడు ఏదో ఒక రకంగా నోరు జారుతూ అవతలని కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. నిన్నంట, నేను ఇప్పుడు నిన్నంట, నువ్వేంది ఆఫ్టర్ ఆల్ అని అంట, ఎట్లుంటుంది అని చెప్పి అడిగితే బాగుంటుంది. మూడోది వచ్చేసి తనుజ నెట్టడం వీడియో వేసి చూపించాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. నెట్టిందా లేదా అనేది వీడియో వేసి చూపిస్తే జనాలకు క్లారిటీ వస్తుంది. నెట్టింది కాబట్టి నెట్టింది అన్నది రీతు. కావాలని డిమాండ్ పవన్ వెనకేసుకొని రాలేదు. రీతు సంచాలకగా పూర్తి స్థాయిలో ఫెయిల్ కాదు. సీను 65 బాగానే చేసింది సంచాలకం అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? ఎందుకంటే తను పూర్తి స్థాయిలో ఫెయిల్ కాదు కాబట్టి అనేది చెప్పాలి. అండ్ 4 పాయింట్ వచ్చేసి 6వ బాక్స్. బాయ్ అమ్మ, ఇది ఏం మిస్టరీ అయ్యా. లైవ్ చూసి కన్ఫ్యూజ్ అవుతారు, ఎపిసోడ్ చూసి కన్ఫ్యూజ్ అవుతారు, మొత్తం ఓవరాల్గా కన్ఫ్యూజ్ చేసి ఇచ్చిపెడతారు. అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళంతా మనకి లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా ఫస్ట్ 6th బాక్స్ పెట్టింది సంజన అక్క. కానీ అందరూ కూడా హౌస్లో 6th బాక్స్ ఫస్ట్ పెట్టింది సుమనన్న అంటారు. అసలు ఈ సుమనన్న 6th బాక్స్ పంచాయతీ, డబ్బాలో పంచాయతీ ఖచ్చితంగా తేల్చాలి. అసలు ఎందుకు ఈ డబ్బా పంచాయతీ ఇట్లా అయింది? మరి ఎడిటింగ్లో ఏం జిమ్మిక్లు చేస్తారు, ఏం మ్యాజిక్లు చేస్తారు? ఈ లెక్కన రమ్య మోక్ష, నేను ఫస్ట్ గెట్ లాస్ట్ అదే నేనేం రాయలేదు, ఫస్ట్ ఆమె ఫూల్ అని రాసిన తర్వాతనే నీ పని నువ్వు చూసుకొని నేను రాసిన, కానీ ఫస్ట్ నేను రాసి ఆ తర్వాత ఆమె రాసినట్టుగా చూపించారు, ఆమెకి హైప్ ఇవ్వడానికి చూసారు, అదంతా రాంగ్ ఎడిటింగ్ చేసారు అనేది నిజము అని తేలిపోతుంది. కాబట్టి దయచేసి మీరు కొంచెం నిజమేంది అబద్ధమేందో చూపించే ప్రయత్నం చేయండి. బిగ్ బాస్ నాగార్జున గారు, ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. రైట్. అండ్ ఏంది ఇది సుమనాకి సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్టుగా అందరినీ నమ్మించే ప్రయత్నంలో 6th బాక్స్ నేనే ఫస్ట్ పెట్టానుగా 6th బాక్స్ అని చెప్తా ఉన్నాడు. అందులో నిజం ఎంతో మాకు తెలుసుకోవాలని ఉంది. ఇవి నాగార్జున గారు అడగడానికి ఉన్న క్వశ్చన్స్. ఏమీ లేక అన్నీ చెప్పేస్తున్నా చూడరు. ఇది శుక్రవారం నాడు అడగాల్సింది ఇప్పుడు చెప్పేస్తున్నా. రైట్. ఈ 2 ప్రోమోలలో చూసిన దానిలో 2 టాస్కులు ఉన్నాయి. అవి ఈరోజు జరగబోతున్నాయి. ఆ టాస్కులలో ఫస్ట్ టాస్క్ ఆల్రెడీ లైవ్లో అయిపోయింది. అందులో నిఖిల్, డిమాండ్ పవన్ వాళ్ళు గెలిచారు. అంటే ప్రజలు ఓడిపోయారు. భరణి అన్న గౌరవ్ ఓడిపోయారు. నిఖిల్, డిమాండ్ పవన్ వాళ్ళు గెలిచారు. అయితే ఇక్కడ ఏంటంటే నిఖిలే నెక్స్ట్ రౌండ్ ఆడుతున్నాడు. మనం సెకండ్ ప్రోమో చూసినాం కదా, సెకండ్ ప్రోమోలో నిఖిల్ నెక్స్ట్ రౌండ్ ఆడుతున్నాడు. నెక్స్ట్ రౌండ్లో డిమాండ్ పవన్ కనబడతలేడు. మరి వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయం అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు రాజులలోంచి ఎవరు నెక్స్ట్, అంటే ఎవరు పోటీకి పోవాలి, ఆ పోటీకి పోయిన వాళ్ళు రిస్క్ చేసినట్టు, రిస్క్ ఇట్ ఆర్ విన్ ఇట్ అని ఉంది కదా టాస్క్. సో ఎవరు పోటీకి పోతున్నారు అని అంటే అక్కడ ఏకాభిప్రాయంతో డెసిషన్ తీసుకోండి అనగానే ఇక వాళ్ళు ముగ్గురు నిల్చొని కళ్యాణ్, రీతు,
దివ్య ముగ్గురు ముచ్చట పెట్టుకుంటే అక్కడ కళ్యాణ్ కానీ రీతు కానీ వీళ్ళిద్దరు దోస్తులు మంచిది. అఫ్కోర్స్ కళ్యాణ్కి దివ్య కూడా క్లోజే అనుకోరి. నీకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి కదా అని అంటే, అవకాశాలు నాకు రాలేదు, నేను అందిపుచ్చుకున్నా, నేను తీసుకున్నా, నేను క్రియేట్ చేసుకున్నా, అక్కడ స్పేస్ లేదు, నేను క్రియేట్ చేసుకున్నా, స్పేస్ క్రియేట్ చేసుకుని వాడుకున్నా అనేది చెప్పే ప్రయత్నం చేస్తా అంటే రీతు ఉండి నీకు వచ్చింది అది అని అంటే, ఇగో ఈమెకు అవకాశం వచ్చింది రీతుకి, కానీ ఆ టాస్క్లో ఓడిపోయింది గేమ్. అంటే మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో లాస్ట్ దాకా వచ్చినాక కూడా ఓడిపోయింది. అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు వాడుకోవాలంతే అని చెప్పి దివ్య చెప్తా అంటే, హలో నన్ను తొక్కి నువ్వు లేవాలని చూడకు, ఒకరిని తొక్కి. ఇది ఎందుకంటే నాగార్జున సార్ మొన్న అన్నారు కదా, నువ్వు గెలవడానికి ట్రై చేయి కానీ పక్కన వాళ్ళని ఓడించి నువ్వు గెలవడానికి ట్రై చేయొద్దు అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అది ఒకటి మనసులో పెట్టుకుంది. అందుకని చెప్పి నన్ను తొక్కి నువ్వు లేవాలని చూడకు. వీళ్ళకిద్దరికి నామినేషన్ కూడా గట్టి ఫైట్ పడ్డది కాబట్టి కొంచెం వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ ఉందన్నట్టు. సో ఓవరాల్గా అయితే దివ్యనికితని ఇద్దరు కలిసి యునానిమస్గా ఉన్నారు. ముగ్గురు, ఇద్దరు ఎవరి సైడ్ అంటే కథం అయిపోయాయి. దివ్యనికితని రిస్క్లో పెట్టారు. సో దివ్య రిస్క్ హర్ ఏంది రాణీయిజం రామోయిజం రాణి ట్రబుల్లో పెట్టుకొని పోటీకి దిగింది. ఇక్కడ కమాండర్ కింగ్ అవ్వచ్చు, కమాండర్ రాజులు రాణులు అవ్వచ్చు, రాణులు రాజులు కమాండర్లు అవ్వచ్చు, ఏదైనా మార్చవచ్చు. ఓడలు బళ్ళు ఓడలు కావచ్చు అని చెప్పి మనం ఫస్టే అనుకున్నాం కదా. సో ఇందులో భాగంగా మనకి టాస్క్ అది ఫిజికల్ టాస్క్. బేసిక్గా ఈ ఫిజికల్ టాస్క్ ఎక్కడ పెట్టాలి? గౌరవ్, భరణి, ఇది మన నిఖిలు, డిమాను ఇలాంటి పెద్ద పెద్ద కటౌట్లు వచ్చినప్పుడు మంచి ఫిజికల్ టాస్క్ పెడితే బాగుండేది. వాళ్ళకేమో సింపుల్గా బ్యాలెన్సింగ్ టాస్క్, కొంచెం ఏంటది కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అన్నట్టుగా నైపుణ్యంతో ఆడే టాస్క్లు పెట్టి వీళ్ళందరూ అంటే అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడే ఫిజికల్ టాస్క్ పెడతాడా బిగ్ బాస్ మామ అనిపించింది. కానీ ఇద్దరు కూడా కటౌట్ వైజ్గా అంటే చూడడానికి కూడా బలంగానే ఉంటారు. ఎంతైనా కానీ అబ్బాయిలు ఈజీగా చేయగలుగుతారు. ఆ బోలోట్లు నట్లు విప్పడము, ఆ డ్రమ్ములు తీసుకుపోయి పెట్టడం, సెకండ్ ప్రోమో చూసారు కదా, డ్రమ్ములు తీసుకుపోయి పెట్టడం, బాల్తో కొట్టడం, ఇవన్నీ అబ్బాయికి కొంచెం ఈజీగా ఉంటాయి. సో దయచేసి టాస్క్లు పెట్టేటప్పుడు అక్కడ నలుగురు అబ్బాయిలు ఉన్నప్పుడు మంచి గట్టి ఫిజికల్ టాస్క్, గుంజుడు, పీకుడు, లాగుడు, పెట్టుడు అట్లా పెడితే బాగుంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ భరణి అన్న ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దెబ్బ తాకింది, ఇంజురీస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఆ సెకండ్ టాస్క్లో వచ్చేసి మనకున్న అప్డేట్స్ ప్రకారంగా దివ్య నిఖిత అవుట్ అయ్యి నిఖిల్ గెలుస్తాడు, నిఖిల్ రాజు అవుతాడు, దివ్య వచ్చేసి కమాండర్గా మారుతుంది. సో ఇక్కడ ప్రజలు కమాండర్లు అవ్వచ్చు, కమాండర్ రాజులు అవ్వచ్చు, రాజులు కమాండర్లు అవ్వచ్చు, కమాండర్లు ప్రజలు కావచ్చు, ఏదైనా ఇటు కిందికి మీదికి కిందికి లెవెల్స్ షిఫ్ట్ అవుతూనే ఉంటాయి. ఇక మనకు ఈ వారం అంతా కూడా వారాంతం వరకు కూడా గిదే ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. మనకు రోజొక 2 టాస్కులు ఉంటాయి. ఆ టాస్కులతోటి మీదికి పోతాడు, కిందికి పోతాడు. ఆఖరికి వస్తే ఎవరైతే కింగ్ లాగా ఉంటారో వాళ్ళల్లోనే ఒక పోటీ పెట్టేసి వాళ్ళల్లో ఒకరికి ఇమ్యూనిటీ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువ ఫెయిర్ ఛాన్సెస్ ఎవరికి వస్తాయంటే ఈ ఫస్ట్ రాజులు రాని లైన్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా రోజు టాస్కులు పెట్టి మీదోళ్ళని కిందికి, కిందోళ్ళని మీదికి, కిందోళ్ళని మీదికి ఇట్లా చేసి షఫుల్ చేసి అంటే మొత్తం డబ్బాలు వేసి ఊపి ఆఖరికి పైన ఎవరు తేలుతారో, ఎవరైతే లాస్ట్ టాస్క్ విన్ అవుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. వాళ్ళు నెక్స్ట్ క్యాప్టెన్ అవుతారు. అది నెక్స్ట్ క్యాప్టెన్ అవుతారు. ఆ క్యాప్టెన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుంది. ఈ వారం ఇమ్యూనిటీ, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది అన్నట్టు. వావ్, బంపర్ అఫేర్. సో నిఖిల్ అట్నే ఉండిపోతే కనుక, నిఖిల్ కనుక లాస్ట్ దాకా ఉంటే నిఖిల్కి అదృష్టం తిరిగినట్టు, లేదంటే కష్టమవుతుంది. ఎందుకంటే నిఖిల్ ఓటింగ్లో చూస్తుంటే లిస్ట్లో కనబడతాడు చాలా చోట్ల. సో ఇక్కడ బాగా ప్లస్ అయ్యేది ఎవరికంటే ఇప్పుడు నిఖిల్ రాజు అయిపోయింది కాబట్టి నిఖిల్ నెక్స్ట్ టాస్కులలో కూడా ఆడి గెలిస్తే ఆయన అన్నట్టుగా టాప్ 5 పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది, క్యాప్టెన్ అవుతాడు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, ఆ తర్వాత మళ్ళీ టాస్క్ల వీక్. సో అంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్లో కనుక ఆయన క్షమించాలి, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ టాస్క్ ఉన్నప్పుడు కనుక ఆయన నామినేషన్లోకి వస్తే చాలా డేంజర్. ఎందుకంటే ఆయనకు స్కోప్ ఉండదు. ఈ పర్ఫార్మెన్స్లు, ఈ టాస్క్లు ఉన్నప్పుడు ఆయనకు స్కోప్ దొరుకుతుంది, మిగతా టైంలో ఆయనకు పెద్ద స్కోప్ దొరకదు. ఈవెన్ ఫ్యామిలీ వీక్లో ఆయన మరీ ఎమోషనల్గా అయిపోయి సెంటిమెంటల్ డ్రామా చేసి ఇప్పుడు తన చేయించినట్టు ఇంకెవరో చేసినట్టుగా ఆ ఎమోషన్ని పండించడం ఆయన వల్ల కాదు. ఆయన చూస్తుంటే చాలా ఏమంటారు స్టబర్న్ అంటారా ఏదో అంటారు కదా, అట్లా ఉంటాడు. అంతే, ఏదో ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. ఆయన దగ్గర నుంచి మనకి ఎమోషనల్ డ్రామా పిండుతాడు అన్నట్టుగా అయితే అనిపిస్తలేదు. కాబట్టి ఫ్యామిలీ వీక్ ఆయనకు అంత మైలేజ్ని ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఆ వీక్ ఆయన సేఫ్ అవ్వడానికి ఉంది. నెక్స్ట్ వీక్ నామినేట్ అయిన అనుకోరి, అప్పుడు మళ్ళీ టాస్క్లు ఆడి పర్ఫార్మెన్స్ చూపించి ముందుకు వెళ్ళగలుగుతాడు. లేదంటే నిఖిల్కి అది రిస్క్ జోన్ కాబట్టి ఫ్యామిలీ వీక్ అనేది ఆయనకు పెద్దగా పనికి వచ్చేది కాదు, పెద్దగా మైలేజ్ వచ్చేది కాదు. సో మళ్ళీ వచ్చేటోళ్ళు కూడా తెలుగులో మాట్లాడేటోళ్ళు ఉండరు ఫ్యామిలీ వీక్లో. ఆయన కోసం వచ్చేటోళ్ళంతా మలయాళంలో మాట్లాడితే అంటే మనకు అర్థం కాదు. అక్కడ కింద సబ్ టైటిల్స్ వస్తాయి. తనుజ కోసం వచ్చిన వాళ్ళు కన్నడ మాట్లాడతారు, నిఖిల్ కోసం వచ్చిన వాళ్ళు మలయాళంలో మాట్లాడతారు, గౌరవ్ కోసం వచ్చిన వాళ్ళు హిందీలో మాట్లాడతారు. అన్ని సబ్ టైటిల్స్ తోటే తెలుగు బిగ్ బాస్, సబ్ టైటిల్స్ బిగ్ బాస్ అవుతుంది. ఫ్యామిలీ వీక్ అంతా కూడా సగం మంది తెలుగు వాళ్ళు, సగం మంది నాన్ తెలుగు వాళ్ళు ఉండేసరికి, సగం కాదులే కానీ ఈ ముగ్గురే కదా, ఇంకెవరు ఉన్నారు అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు. సో తెలుగు వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు తెలుగులో ఉంటారు, తెలుగు రాని వాళ్ళు వచ్చినప్పుడు సబ్ టైటిల్స్ చదువుకోవాల్సిందే. మనకు పృథ్వీ టైంలో చూసినాం. యష్మి గౌడ వాళ్ళ ఫాదర్ మంచిగా మాట్లాడండి తెలుగు. సో ఓకే, ఇది మొత్తంగా అయితే జరిగేది. సో నిఖిల్కి డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ అతను క్యాప్టెన్ అయితే అది ఈ వారం ఇమ్యూనిటీ, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ అతనికి బాగా కలిసి వస్తుంది. లేదు ఆ పైన ఉన్న వాళ్ళలో మన కళ్యాణ్ కూడా ఉన్నాడు,
పొజిషన్లు మారినా కానీ కళ్యాణ్ కూడా గట్టిగా ఆడగలుగుతాడు కాబట్టి, రీతు కూడా గట్టిగా ఆడే కంటెస్టెంట్ కాబట్టి ఏదైనా జరగచ్చు. సరే, నెక్స్ట్ ఓటింగ్ పోల్ అనాలిసిస్. డిమాండ్ పవన్ ఎందుకు లిస్ట్లో ఉన్నాడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా చూసి కూడా లైక్ కొట్టకుండా, హైప్ ఇవ్వకుండా, సబకరైజ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ పాదాలకు మీ నమస్కారం అన్నా, జర కొట్టరా అదే లైక్ కొట్టు అక్క ప్లీజ్, మర్చిపోయినావు కదా. అండ్ కొంతమంది నన్ను స్పెసిఫిక్గా రిక్వెస్ట్ పెట్టారు, అన్న మేము మర్చిపోతూ ఉంటాం ఫ్లోలో, నువ్వు అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి, నాకు గుర్తుండదు అంటే ఫ్లోలో పెట్టుకుంటాం చూస్తాం వెళ్ళిపోతాం, కానీ లైక్ కొట్టాలి అని చెప్పినప్పుడే లైక్ కొడతాం అన్న, మర్చిపోతాం అని కూడా కొంతమంది చెప్పారు. అండ్ కొంతమంది అయితే నేను అడిగినా అడగకపోయినా మా సీన్ అన్న అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఈవెన్ ఎన్నో లైక్ కొట్టినామో కూడా మెన్షన్ చేసి మరీ పెడతా ఉంటారు. రైట్, చూస్తూనే ఉంటాను అన్ని కామెంట్స్. రైట్, ఏ ఓటింగ్ పోల్లో అయినా ఇది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అండ్ ఈ 2 రోజుల నుంచి యూట్యూబ్లో ఇద్దరుగా విన్నర్ పోల్ పెట్టినా కానీ కళ్యాణ్కి గట్టి ఓటింగ్ పడుతుంది. ఒకవేళ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరే విన్నర్ కంటెస్టెంట్లు అని అనుకుంటే కనుక అప్పుడు ఇద్దరికి ఈక్వల్ పోటీ ఉంటుంది అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే డిమాండ్ ఉంటే డిమాండ్ ఓటు ఎడిపోతాయి, ఇమాన్యుల్ లేకపోతే డిమాండ్ లేకపోతే వాళ్ళు ఓటు ఎడిపోతాయి, ఖచ్చితంగా ఈ ఆసాంకే పోతాయి, కళ్యాణ్కే పోతాయి. కాబట్టి ఇండివిజువల్గా ఇద్దరిని పెడితే కనుక ఖచ్చితంగా కళ్యాణ్కి బెనిఫిట్ అవుతుంది. లేదంటే కనుక ఇప్పుడు నలుగురిని పెట్టినప్పుడు కళ్యాణ్కి ఒక 20% వస్తుంది. సో ఇవి పక్కన పెడితే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఓటింగ్ పోల్స్ ఎక్కడ చూసినా కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఎస్, కళ్యాణ్ ఉరికొచ్చిండు, నేనే వస్తున్నా అని వచ్చిండు. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ అండ్ దట్ ఫ్యాన్స్ అండ్ పిఆర్ టీమ్ అండ్ టీమ్ ఫ్యామిలీ. యప్, కళ్యాణ్కి స్కోప్ ఉంది. కళ్యాణ్కి 28% ఒక పోల్లో ఉంటే కొన్ని పోల్స్లో 31% ఉన్నాయి, కొన్ని పోల్స్లో 26% ఉన్నాయి. ఓవరాల్గా అయితే కళ్యాణ్ తనుజాని దాటేసి ముందట నిలబడ్డాడు. దానికి కారణం ఏంటి? ఇమాన్యుల్ ఫ్యాన్స్ వలన ఏమో చెప్పలేం, కానీ కళ్యాణ్కి అయితే గట్టి ఓటింగ్ అయితే పడ్డదబ్బా. సో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్. అట్లా అని చెప్పి మీరు ఓటు వేయకుండా ఉంటా అంటే కాదు, కష్టం. కాబట్టి ఓటు వేసే ప్రయత్నం చేయండి. రెండోది, తనుజ సెకండ్ ప్లేస్లో కనబడుతుంది ఎక్కడైనా. కళ్యాణ్కి 28% వచ్చిన పోల్లో 21% ఉంది, కళ్యాణ్కి 31 వచ్చిన పోల్లో 26% ఉంది, కళ్యాణ్కి 26% వచ్చిన పోల్లో 18% ఉంది. సో ప్రతి దగ్గర కూడా 4-5% డిఫరెన్స్ తోటి తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ నుంచి మనం మైండ్ బ్లాక్ అయ్యే ఓటింగ్ పోల్ని చూస్తాం. ఈ తర్వాత మనకు కనిపించాల్సింది ఎవరు అఫీషియల్గా అయితే, అంటే నార్మల్గా మనం మాట్లాడుకుంటే, జెన్యూన్గా మాట్లాడుకుంటే డిమాండ్ పవన్ కనిపించాలి, లేదంటే సంజనక్క కనిపించాలి. కానీ ఇక్కడ కనిపిస్తుంది ఎవరంటే భరణి అన్న. భరణి అన్నకి అంత బాగా ఓటింగ్ పెరిగిందంటే తెలియదబ్బా. అంటే ఈ మధ్య వాళ్ళకి గట్టి పిఆర్ టీం ఉంది, కొంత పాజిటివిటీ అయితే వస్తుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో, ఈరోజు ప్రోమోలో చూస్తుంటే భరణి అన్న చూస్తే ఎంత ముద్దుగా అనిపించింది. ఎప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోయి పెట్టుకొని చూసే కంటే నవ్వుతూ అలా టైం పాస్ చేస్తూ కనిపిస్తుంటే నాకు హ్యాపీగా అనిపించింది అబ్బా. చాలా రోజుల తర్వాత భరణి అన్న చూడడానికి చాలా మంచిగా అనిపించింది. ఆ కామెడీ చేయడం కానీ, ఆ నవ్వడం కానీ, నిన్న ఆయిల్ మసాజ్ చేసాడు కానీ, ఈరోజు ఆ స్టెప్ అమ్మడు కుమ్ముడు చెప్పేయడం, ఆ తర్వాత అని కూడా వచ్చి చేసిన డ్రామా కావచ్చు, అదంతా కూడా చాలా ఫన్నీగా ఉంది. వెరీ నైస్. ఈ యాంగిల్ ఎందుకు తీసుకురాలేదు భరణి అన్న ఇన్ని రోజులు అన్న ఫీలింగ్ వచ్చింది. సో భరణి అన్నకైతే 11%, 10%, 9% తోటి ఈ యావరేజ్లో చాలా పోల్స్లో కనబడతాడు. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ గౌరవ్ వస్తుండు. అరే గౌరవ్కి ఎందుకు ఓటింగ్ పడుతుందంటే పడుతుంది. గౌరవ్కి, సుమన్కి ఇద్దరికి కూడా 7%, 8%, 9% డిఫరెంట్. అబ్బో ఏందబ్బా ఇంతకన్నా వస్తాను ఈ మెసేజ్లు. ఒక్క నిమిషం ఆగురు, సైలెంట్లో పెడతా. సుమన్ అన్నకి, గౌరవ్కి ఇద్దరికి కూడా 7%, 7 to 10% మధ్యలో కూడా కనబడుతున్నారు. సో ఇద్దరు కూడా నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. రైట్. అంటే సుమన్ అన్నకి బాగా తగ్గిందా అంటే తగ్గినట్టు అనిపిస్తుంది లిటరల్లీ. ఇందులోనే కాదు, మన ఇన్స్టాగ్రామ్ పోల్స్లో కూడా సుమన్ అన్నకి బాగానే తగ్గింది. అంటే అయిపోయింది ఇక, చాలే అనుకున్నారు జనాలు. ఇప్పటిదాకా ఎంకరేజ్ చేశారు కదా, ఇంకా చాలే అనుకున్నారు. ఎందుకంటే చాలు అన్నకి మంచి అమౌంట్ వచ్చి, మంచిగా ఉండి, మంచిగా ఎక్కువ రోజులు ఉండి, చాలా రోజులు లైమ్ లైట్లో లేడు కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉండాలి మా సుమన్ అన్న అని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేశారు. చాలు పీక్స్లోకి పోతుంది కాబట్టి అయిపోయింది, ఎండింగ్ పోతుంది. 10 వారాలు అయిపోయినాయి, ఇంకా కూడా సుమన్ అన్న దగ్గర నుంచి మనం కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అనుకున్నారో ఏమో. మరి సుమన్ అన్నకి ఇన్స్టాగ్రామ్ పోల్స్లో కూడా లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో, లాస్ట్ ప్లేస్లో కనబడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఓటింగ్లో ఇక్కడ చూస్తే అనఫిషియల్ పోల్స్లో ఇద్దరికి, గౌరవ్కి కానీ సుమనన్నకి కానీ బెటర్ పొజిషన్ కనబడుతుంది. ఇది మ్యాజిక్కా అది మ్యాజిక్కా చెప్పలేం, కానీ ఓవరాల్గా అయితే ఇట్లా కనబడుతుంది. నాకు తెలిసి అయితే సుమనన్న క్రేజ్ అయితే కొంచెం అంటే ఆ మాస్, సుమనన్న ఎమోషనల్ బీజిఎమ్స్ అన్నీ కూడా కొంచెం డ్రాప్ అవుతూ వస్తున్నాయి అని అనిపించింది. ఈ నెక్స్ట్ పొజిషన్లో మనకు కనబడుతుంది సంజనక్క అండ్ రీతు చౌదరి. వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ పొజిషన్లో కనబడుతున్నారు. సో వీళ్ళిద్దరికీ కూడా 5, 4, 6 ఆ కైండ్ ఆఫ్ పర్సంటేజ్లు ఉన్నాయి. పెద్ద పర్సంటేజ్లు కాదు ఇవి, చెప్పుకోదగ్గ పర్సంటేజ్లు అయితే కాదు. సో ఓకే, కానీ డేంజర్ జోన్ కంటే ఒక్క స్టెప్ మీద ఉన్నట్టు కనబడుతున్నారు. రీతు దగ్గర నుంచి ఈ వారం అయితే మనకి ఇంకా సంచాలకి తప్ప ఇంకేం పర్ఫార్మెన్స్ కనిపించలేదు. మేబీ ఏదైనా టాస్క్లో కనబడితే చూద్దాం.
దివ్య కనబడ్డది టాస్కులలో. అండ్ దివ్యనే ఈ ఎంటర్టైన్మెంట్ టాస్క్లో ఇంత యాక్టివ్గా కనబడుతుంది ప్రతి దగ్గర కూడా మనకి. అంటే బర్నీ అన్నని ఆడుకోవడము, సుమన్ అన్నని ఆడుకోవడం, ఇంకేదో ఒకటి చేస్తుంది. ఖాళీగా ఉండకుండా రాణి గారు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. అది పేలుతున్నాయి. అంటే దివ్య చేసినవి బాగా వర్కౌట్ అవుతున్నాయి అట్లా అన్నట్టు. సో సంజనక్క చేసింది కానీ నిన్న కొంచెం నెగిటివ్ కంటెంట్ లెక్క అయిపోయిందబ్బా కొంచెం. అండ్ నిన్న సాయంత్రం బాగానే ఆడింది, కానీ అక్కడ పోటీదారుడు ఎవరు అంటే సుమనన్న కాబట్టి కొంచెం పెద్దగా అంటే కిక్ రాదు. ఒకవేళ సుమనన్న సంజనక్క మీద గెలిస్తే వావ్ అంటారు, అదే సంజనక్క సుమనన్న మీద గెలిస్తే పెద్దగా వావ్ అనరు. ఎందుకంటే అది హైట్ని బట్టి బెనిఫిట్ ఉన్న టాస్క్ కాబట్టి అక్కడ పెద్దగా గుర్తింపు రాదనమాట. అదే సంజనక్క ఇక్కడ ఉన్న దివ్యనికితోడు కావచ్చు, దివ్యనికితో తీసుకురాదు, జనాల నుంచి తీసుకోవాలన్నారు కాబట్టి నిఖిల్ కూడా కాదు కదా, ఎవరున్నారు బిట్ సైడ్ గౌరవ్ ఉన్నాడు హైట్గా ఉన్నోళ్ళు. ఇటు ఎవరు ఇంకా హైట్ ఉన్నోళ్ళు సుమనన్న, ఇమాన్యుల్ యావరేజ్, భరణి అన్న నిఖిల్, భరణి అన్న గౌరవ్, వీళ్ళిద్దరితో పోటీ పడితే కొంచెం కిక్ ఉండేది. కానీ అవి గెలవాలి అంటే సుమనన్నే కరెక్ట్ అన్న సెన్స్లో తీసుకుంది, తప్పలేదులే. సో ఓవరాల్గా మనకి నెక్స్ట్ ప్లేస్లో సంజనక్క కనబడుతుంది. సో ఇద్దరు రీతుకి సంజనక్కకి ఇద్దరికి 4% అనుకో, 4-5 అట్లా ఆ కైండ్ ఆఫ్ పర్సంటేజ్లో కనబడుతుర్రు. నెక్స్ట్ వచ్చేసి మనకి నిఖిల్, డెమాన్ అండ్ దివ్యనికిత. నిఖిల్, డెమాన్ అండ్ దివ్యనికిత వీళ్ళ ముగ్గురికి 3% ఉంది. ఒక పోల్ కాదు, 2-3 పోల్స్ చూసినా అన్నిట్లలో కూడా వీళ్ళ ముగ్గురికి 3% ఉంది, 3%. అంటే వీళ్ళల్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఒకవేళ నిఖిల్ ఇప్పుడు టాప్లో కనబడుతుంట, కింగ్ అయింది కాబట్టి, సో అక్కడి నుంచి అట్టే మెయింటైన్ చేసుకుంటూ పోతే లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్కి అర్హుడు అవుతాడు. ఆ లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఆడినప్పుడు అతను కనుక క్యాప్టెన్ అయితే బంపర్ ఆఫర్ అని ఇంతకుముందు అందుకే అన్న. ఈ డెమాన్కి దివ్యనికితకి 3% ఉందంటున్నా కదా. నాకు దివ్య మీద అంటే మొన్న నెగిటివిటీ వచ్చి ఉండొచ్చు, తనుజ ఫ్యాన్స్ నుంచి ఏదైనా జరుగుతూ ఉండొచ్చు, అందుకే తనుజాకి కళ్యాణ్ కంటే తగ్గింది అని అంటే ఈ ఆపరేషన్ దివ్య అనేది ఏమైనా చేస్తూ ఉండొచ్చు, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ జరుగుతూ ఉండొచ్చు, అందుకే తనుజ కొంచెం తగ్గింది అని అనుకున్నా. ఇప్పుడు దివ్యనికిత లీస్ట్లో ఉందంటే ఓకే. మరి డెమాన్ పవన్ నిన్న టాస్క్లో బాగా ఆడిండు, బాల్స్ టాస్క్లో చాలా బెటర్గానే ఆడిండు. అటెన్గా మనకి ఈరోజు టాస్క్లో కూడా బాగానే ఆడతాడు. ఎవరు ఈ డెమాన్ అండ్ నిఖిల్ గెలిచి ఆడతారు కదా, ఆ టాస్క్లో కూడా చాలా బాగా ఆడతాడు. సో డెమాన్ ఆబ్వియస్లీ ప్రతిరోజు కూడా ఎంతో కొంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుండు. దివ్య కూడా ఏం తక్కువ ఏం లేదు, ఒక భరణి అన్న బాండ్ తప్ప మిగతా అంతా కూడా సూపర్ గుడ్. మరి ఎందుకు వీళ్ళకి తక్కువ వచ్చింది, గౌరవ్కి ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే గౌరవ్ని ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అన్నారు. గౌరవ్కి అన్యాయం జరిగింది, గౌరవ్కి సింపతి వస్తుంది, అందరు కలిసి నామినేట్ చేసిరు, గౌరవ్ బాగానే మాట్లాడిండు, గౌరవ్ని ఎందుకు ఇట్లా తక్కువ చేస్తారు, గౌరవ్ని టార్గెట్ చేస్తారు, ఇట్లాంటివి కావాలి మనకి. బిగ్ బాస్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ కంటే ఇట్లాంటివి ఎక్కువ స్కోప్ ఉంటాయి కాబట్టి అంతే. మంచిగా ఆడితే కప్పు కొడతాం, సూపర్గా ఆడితే అవార్డ్స్ ఇస్తారని కాదు, ఏం జరిగినా జరగకపోయినా టైం అంతే. టైము మన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు అనుకూలంగా జరగాలి, యూనివర్స్ సపోర్ట్ చేయాలి, విష్ణుప్రియ చెప్పినట్టు అవన్నీ చేస్తే విన్నర్ అయిపోవచ్చు అన్నట్టుగా ఉంది. సో దివ్యనికిత డేంజర్ జోన్లో కంప్లీట్గా ఉంటే డెమాన్ పవన్ కూడా తోడుగా ఉన్నాడు, నిఖిల్ కూడా ఉన్నాడు. సో ముగ్గురిట్లలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళు ఓట్ వేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు డెమాన్ పవన్ ఆట నచ్చితే కనుక ఖచ్చితంగా ఓట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఆల్రెడీ మధ్యలోనే చెప్పిన లైక్ కొట్టమని, కొట్టకపోతే ఇప్పటికైనా కొట్టే ప్రయత్నం చేయండి. అట్నే ఇప్పటిదాకా ఇన్ని రోజుల నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టురి, ఆలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. షేబా ఖైర్.